హాయ్ ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ అయిపోయాయి కదండి. ఇంక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేద్దాం. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా స్పెషల్స్ మామూలుగా చికెన్ మటన్ కామన్ కాబట్టి ఇక్కడ చికెన్ బిర్యానీ చేయండి అని చెప్పేసరికి చికెన్ బిర్యానీ చేశారు. సో ఆ బిర్యానీలోకి మామూలుగా ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేశారు. ఇందులో ఇంకా స్పెషల్ థింగ్ ఏంటంటే నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక్కసారైనా కట్టెల పొయ్యి మీద ఏదైనా వంటకం చేయించుకొని తినడం అలవాటు. సో అదే ఇది ఈరోజు చేశారు. కట్టెల పొయ్యి మీద వండారు ఈ చికెన్ గ్రేవీని. ఫస్ట్ కొంచెం ఆయిల్‌లో ఈ డీప్ ఫ్రై చేశారు. చికెన్ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంగా అందులో బిర్యానీ స్టవ్ పైన సిలిండర్ పొయ్యి మీద అండేశారు. అందులోనే వేసేశారు. సో, ఈ విధంగా మంచిగా మా 3 వైపులా ఈ మంట వస్తది కదండీ! మంచిగా వేగిపోతాయి. ఆనియన్స్ పేస్ట్ అయినా, మసాలాలైనా ఏదైనా. ఆ టేస్ట్ కూడా వేరే ఉంటదండి. మనము సిలిండర్ పొయ్యి మీద వండిన దానికి, ఇందులో వండిన దానికి చాలా హ్యాపీగా స్మెల్ కూడా వాళ్ళు వండుతా ఉంటే స్ప్రెడ్ అయిపోతా ఉంటది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గూడా. సో అది నైట్ అయింది. కొంచెం వీడియోకి ప్రాబ్లమ్ అవుద్దేమో ఇంక లైట్ పెట్టుకొని మరీ తీశాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఇక్కడ దొరికే కారప్పొడి కూడా మంచి న్యాచురల్‌ది కాబట్టి మంచి కలరింగ్‌గా కూడా ఉంటది. అండ్ నెక్స్ట్ ఇంకా బిర్యానీ రైస్ ఉడికిపోయిందండి. ఇలా ఫ్రై చేసిందని బిర్యానీ రైస్ పైన వేసేసారు. ఒక్కొక్క లేయర్‌గా ఒక్కొక్క లేయర్ బిర్యానీ రైస్ అండ్ నెక్స్ట్ ఒక లేయర్ చికెన్ అండ్ నెక్స్ట్ పైన కూడా మనం ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసారు. అండ్ ఇవి పెట్టి మళ్ళీ దీన్ని ఒక 10-15 మినిట్స్ ఇంకా వేడి చేశారు. సో అంతేనండి, సూపర్‌గా రెడీ అయింది. నెక్స్ట్ ఇందులో ఫుడ్ కలరింగ్స్ కూడా ఆర్టిఫిషియల్‌గా ఏమి యూజ్ చేయలేరు. న్యాచురల్‌గానే ఈ కలర్‌ని అది వేస్తున్నారు కదా! అది రెడీ చేశారు. అది ఎలా రెడీ చేస్తారో మీకు తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా అది చికెన్ బిర్యానీకి రెడీ అయిపోయింది కదా! నెక్స్ట్ చికెన్ కర్రీ కూడా చేస్తున్నారు. కొంచెం సూప్ కూడా కావాలి కదా అని. మామూలుగా మా సైడ్ అయితే ఇక భోజనాలు ఉన్నాయంటే చాలు నాన్ వెజ్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ గారెలు, గుడాలు, ఈ కూల్ డ్రింక్స్ ఇవి ఉంటాయండి. సో అందు గురించని కొంచెం చికెన్ సూప్‌ని కూడా రెడీ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ కాకుండా. సో చూడండి ప్లేట్‌లో మక్క గుడాలు. సో ఫైనల్లీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంత కలర్‌ఫుల్‌గా అండ్ నెక్స్ట్ పైపర్ ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో చూడండి. సూపర్‌గా ఉంది. రైస్ కూడా చాలా బాగొచ్చింది. పొడి పొడిగా మంచి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో అందరం అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. బిర్యానీ, ఈ చికెన్ బిర్యానీ అండ్ నెక్స్ట్ అదర్ థింగ్స్ ఉన్నాయి కదా! వాటితోని కూడా అదర్ ఫుడ్ ఐటమ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.